బియ్యం తీసేస్తే మేము ఏమన్నా పోయి తెచ్చుకోవాలి. అదేంటో నీకు 10 అని చెప్పిండు. ఏం వాడు ఇచ్చిండు బొచ్చ ఏమిచ్చిండు? మాకు జగనే కావాలి, జగనే రావాలి. జగన్ తోనే ఉంటాం మేము, అంతే. చచ్చినా బతుకున్నా జగన్కే వేస్తాం. అది అసలు జగన్ అంత అభిమానం ఏంటి మీకు? జగన్ అంటే మాకు పెట్టినట్టు మాకు ఫస్ట్ మా గుండెల్లో పెట్టుకుని జగన్ అన్నే దగ్గరుండి ఈడ్చేసి కొడతాం చంద్రబాబు నాయుడిని. మాకేం వేసిండు? కరువు పని చేస్తారు కానీ డబ్బులు కూడా ఇలా 4 పనులు అంటారు. 4 పిల్లలకు ఉంటే చేస్తానండు రోజు వాడేమో పొందుతాడు. ఏమెత్తాడు? వాడు ఏమి చేయడు. వచ్చానా మనోడు ఏం చేస్తాడు? కమ్మగా రేషన్ బండి ఉంది, రేషన్ బండి కూడా తీసేసిండు. ఏమన్నా పోయి తెచ్చుకోవాలి. కాళ్ళు నొప్పులు కొడుతుండే వాడు రేషన్ బండి తీసేసిన పని ఏంది వాడికి? చెప్పు, ఎందుకు తీసేయాలి? వాలంటీర్లు తీసేశారు, రేషన్ బండ్లు తీసేశారు, అన్ని తీసేశారు. వాడు వచ్చి నాకు వాడు వేస్ట్ కాడు. అది ఓటుగా మమ్మటికి వేస్ట్ కాడు వాడు. అది చూస్తారు ఎంత వ్యతిరేకత ఉంది కదా. ఇవన్నీ పక్కన పెట్టి రాష్ట్రంలో మీలాగా మాట్లాడే చాలా మంది మీద అరెస్టులు గానీ, సాక్షి మీడియా మీద దాడులు గానీ ఇలాంటి పరిణామాలు ఎందుకు వేసుకుంటాడు? మా ముందు వేసుకోమని ఏమన్నా వేసుకుంటే ఎందుకో? మా పల్లెటూరులో మన గుట్టలు ఉప్పు తీసుకొడతాం అన్ని. గుట్టలు ఉప్పు తీసుకొడతాం. చెబుతా తిప్పి గల్లి తిప్పి కొడతాం. వాడు ఏం చేసిండు? మాకు అన్ని జగనే చేసిండు. మాకు ఇల్లు ఇచ్చిండు, ఇల్లు కట్టుకున్నావా, పిల్లలు చదువు డబ్బులు వేసిండు, పిల్లలు చదివిస్తుండ. ఈడు ఏం చేసిండు? వచ్చి ముండ ఏం చేయలేవు మాకు. ఎవరినైనా కానీ ఎట్లా మాట్లాడతారు? రమ్మని ఎవరినైనా వాడికాడైనా ఇట్లా మాట్లాడతాం. అంతే, ధైర్యం ఇవ్వాలి. ధైర్యం మాకు ఇచ్చిందే జగనే. ధైర్యం ఇచ్చింది జగనే మాకు, ఎవడు ఇలా. అది చెబుతల్లా చూస్తారు ఎలా ఉన్నాయి శాంతి భద్రతలో గొడవలు కానీ? గొడవైన అయినా పోతాం, యుద్ధానికి మేము రెడీ. అది మహిళలకు భద్రత ఉందా ఈ ప్రభుత్వంలో? ఏమి లేదు. ఇంకా జగన్ అన్న మాకు డ్వాక్రా గ్రూపుల్లో తీసేసిండు. మాకు వేసి మేము కట్టుకుని సున్నా వడ్డీ ఈడేమి ఇచ్చిండు? ఈ డ్వాక్రా గ్రూపులకి ఈడంట పిల్లల కోడీలా ఇప్పటికి పావుల వడ్డీలు కూడా ఇలా. నీకు 1500 నీకు 1500 నేను వేస్తాను. బొచ్చు పీకానండి. అది ఆ బొచ్చు కూడా పీకేలా ఆ గ్యాస్ బండ్లు వేయలేదు. మరి పవన్ కళ్యాణ్ అన్నిటికీ నేను వాడు వేస్ట్. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చినాక? భలే ఉంది. ఫైల్ నుంచి కిందకు పోతుంది అంతా. గతంలో ఎలా ఉంది? జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు వచ్చిన మాకు జగనే రావాలి. ఆయన మాకు వద్దు, మాకు వద్దు. ఆయన మాకు జగనే రావాలి. జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది రైతులకి? రైతులు మా చదువుకులే రైతులు మాకెందుకు? మాకే బాగాలి. మాకు బాగా కావాలి. జగన్ అని రావాలి, మేము బాగుపడాలి. ఏం రావట్లేదు పథకాలు ఏం లేవు. మరి జగన్ ఒకరికి ఇస్తే నలుగురికి ఇస్తా అని చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆయన ఓటు వేసుకోవటానికి ఆయన గెలవటానికి అబద్ధాలు చెప్పి గెలిపించుకున్నాడు. ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అన్నాడు, 3 గ్యాస్ బండ్లు అన్నాడు, 15,000. అన్ని పోయింది. మాకేం లేవు, మాకేం లేవయ్యా. బ్రహ్మాండంగా ఉందయ్యా, బ్రహ్మాండంగా ఉంది. అందరికి బాగా అందరు కావాలంట. మళ్ళీ మాకు జగన్ అన్నే రావాలా. మేము జగన్ మాకంతే, మాకు జగన్ అన్నే రావాలా. జగన్ వచ్చిన ప్రశ్నలే లేదు ఇప్పుడు. అది జగన్ అన్నే రావాలా మాకు. మాకు జగన్ అన్న రావాలా. మాకు జగన్ అన్న వస్తేనే మంచిది. చంద్రబాబు నాయుడు గారు 3 గ్యాస్ బండ్లు అన్నాడు. 4 ఇచ్చిండయ్యా, 4 ఇచ్చిండు. 4 గ్యాస్ బండ్లు ఉచితంగా బస్సు. మా ఊరికి బస్సు కూడా 4 పూటలు తిరుగుతుంది బస్సు కూడా. మేము ఒంగోలుకి ఇంటికి 10 సార్లు తిరుగుతున్నాం రోజుకి. ఇళ్ళకాడ ఉంటారు, అందరూ ఒంగోలులో ఉంటున్నాం. అందుకయ్యా మాకు జగన్ అన్నే రావాలా. రైతులకు ఎలా ఉంది? గిట్టుబాటు రైతులకి ఇప్పుడు బాగా సుక్కలు కానొస్తున్నాయ్యా. చుక్కలు చూస్తున్నారు రైతులు కూడా బాగున్నారు. అది జగన్ అన్నే రావాలి మాకు. మాకెవరు వద్దు. అది ఎందుకనంటే జగన్ అంటే అంత అభిమానం మాకు ఫస్ట్ నుంచి మాకున్న పిచ్చి. అది ఏం చేస్తాం? మాకున్న పిచ్చి అది. జగన్ అన్నే రావాలి మాకు. అది ఇష్టం మాకు. జగన్ రావాలి మళ్ళీ. 10 సంవత్సరాలు జగన్ లేకుండా ఎగరాలా. జగన్ అన్ని చేస్తాడు. అందరికి ముసలాడు పిల్లలకు మొత్తాన్ని చేస్తాడు జగన్. ఇప్పుడు ఏముంది? మరి జగన్ వచ్చినాక అరాచకం సృష్టించారని తీసేశారు. ఉండి తీసేశారు. లేని బట్ల ఆయన ఉన్నప్పుడు అన్ని పెట్టారు. ఆయన ఉన్నప్పుడు అన్ని పథకాలు పెట్టాడు. ఇలా ఏముంది? ఏం రావాలి. 3 గ్యాస్ బండ్లు అన్నారు. గ్యాస్ బండ్లు 2
పదిళ్ళ బండి బళ్ళు తీసేశారు, అన్ని తీసేశారయ్యా, బళ్ళు కూడా తీసేశారు. రేషన్ బియ్యం కూడా రావట్లేదు. రేషన్ బియ్యం వస్తుంది కానీ బళ్ళు తీసేశారు, బళ్ళు తీసేశారు. ఎందుకు వచ్చాయి ఇప్పుడు లేవు. ఆయన రావాలని మేము దండం పెట్టుకుంటామయ్యా. జగన్ 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 ఆమె తీసేనా బాగా ఎంతమంది చచ్చిపోతారు. బియ్యం పని తీసే తూలే మోస్తారు చచ్చిపోతారు ముసలాళ్ళమి. ఏమన్నా వాడు వచ్చినాక రూపాయి ఆదా ఉందా? తినేది 2 పూటలు తినే 1 పూట తెచ్చిండు ఇప్పుడు వాడు వచ్చినాక. వాడు కానీ పల్లెటూరులోకి వస్తే వాడు నీరు చెడుతుంది అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు నాయుడు ఎవడెవరో నాయుడు బస్సు పెట్టుకోవడానికి అప్పుడు అయితే వాడు వచ్చినాక ఏం మేలు చేసిండు? ఏమన్నా వచ్చిన జనాల్లో మరి ఏమంది ఇప్పుడు రోడ్డు మీద అడుక్కుని తీసుకొచ్చిన వాడు వచ్చినాక ఆ ఎరుకు మా జగన్ వచ్చినాక లక్షలు 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 జనం జగన్ సొమ్ము లక్షల వల్ల చాలా మంది కుటుంబంలో బాగుపడదు. ఈడు వచ్చినాక కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఈడు వచ్చినాక ఎంతమంది 6 కోట్ల మంది చచ్చిపోతారు. యాక్సిడెంట్ అయ్యి ఆత్మహత్య చేసి ఎంతమంది చచ్చిపోతారు. ఈడు వచ్చాక జనాన్ని చంపుతలేడు. వాడు ఏడ్చు కాలేటే వాడే మన మనిషి కాదు. వాడు కానీ పల్లెటూరులోకి వస్తే జగన్ ఇచ్చే ఆటి కంటే ఎక్కువ ఇస్తా అని చెప్పాడు అమ్మా. జగన్ బొచ్చు పీకించిన వాడు బొచ్చు పీకి మోసుకోండమ్మా. కనీసం బియ్యం పట్టి చేసిండా పెట్టాడుగా ఆర్ఓసీ కార్డు కూడా పెట్టాడుగా జగన్ ఉన్నప్పుడు. ఈడొచ్చి ఏం చేసిండు? ఈడొచ్చి ఆర్ఓసీ కార్డు కూడా తీసేసిండు. ఈడేం మేలు చేసిండు జనానికి? లేబర్ కైనా రైతుకైనా ఏం లాభం చేసిండు? ఈడు అన్ని నష్టమే ఈ సంవత్సరం. వాళ్ళకి నష్టం వచ్చే కూలీలకు కూడా కూలి పెంచాల. ఇంకా అట్టేటప్పుడు వాడు ఎందుకు రాజకీయం చేసేది? ఏం కేకలు వాడు రాజకీయం చేసేది? వచ్చానా మనం వాడు తీద్దాం కదా. ఆగండి ఆగండి ఎవరు ప్రభుత్వం వాళ్ళకి ఆనందం. ఎందుకు చెప్పులు తీసుకొని రాళ్ళు ఎందుకు అయ్యాలి? వాళ్ళ జోలు మేము మాత్రమా? మా జోలు ఎందుకు వస్తారు? ఎందుకు తప్పు? ఎవరు ప్రభుత్వం వాళ్ళ ఆశ నిధి ఆనందం. ఒక్కసారి చూస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కార్యక్రమం ఏంటి? రైతులు పరామర్శించడానికి వస్తున్నాడు. గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి పొగాకు రైతులు పరామర్శించడానికి వచ్చారు. కానీ ఈ రోజు చాలా మంది అంటే మరి చూస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పరామర్శించడానికి వస్తే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. దేనికి అంటారు? ఎందుకు చైలా ఏం చేశాడు? నాకు 18 ఏళ్ళు వచ్చినాయో, నా కొడుకాలు ఇచ్చినాయో నాకు. అది ఇచ్చాడు, అన్ని ఇచ్చాడయ్యా. బతుకుతారు కొడుకులు తోలిన వాళ్ళు ఆయనగా మాకు ఆధారు. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్న 40 ఎవరు వేసారయ్యా? అవి కూడా తీసేశాడు, అన్ని తీసేశాడు. ఏముంది? ఎక్కడ చూసినా ఆయన ఇల్లే. ఇప్పుడు ఏముంది? ఆ ఇల్లు ఏమన్నా ఉండయ్యా? కనీసం ఏమన్నా ఉందా? ఆ కూలీ పైన డబ్బులు సరిగ్గా ఇస్తున్నారా? ఏముంది? ఏమీ లేదు మాకు. అల్లాడిపోతున్నారు. రైతులు గిట్టుబాటు ధర ఏముంది? ఏముందయ్యా? ఏమి లేదు, ఏమి లేదు, లేదు. అల్లాడిపోతున్నారు.